కుంభకోణం. కుంభం అంటే కలశం, కోణం అంటే వంపు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివలింగం ఒక కూజ ఆకారంలో చిన్న వంపు తిరిగి ఉంటుంది. ఆ కారణం చేతనే ఈ ప్రదేశానికి కుంభకోణం అని పేరు వచ్చింది. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం తమిళనాడులోని కుంభకోణం గురించి తెలుసుకుందాం. ఇందుకోసం మన ప్రయాణాన్ని చెన్నై నుంచి సుమారు 270 కిలోమీటర్లు ప్రయాణించి కుంభకోణం అయితే చేరుకుంటాం. కుంభకోణానికి నేరుగా బస్సు మరియు రైలు సౌకర్యం కూడా కలదు. దేవాలయ రాష్ట్రం తమిళనాడులో దేవాలయాల నగరం కుంభకోణం. ఇక్కడ సుమారు 180కి పైగా దేవాలయాలు ఉన్నాయట. అంతేకాకుండా కుంభకోణం చుట్టుపక్కల మొత్తం కలిపి 1000కి పైన గుళ్ళున్నాయట. ఇక్కడ మరో విశేషం కుంభమేళ. సాధారణంగా నదుల్లో మనం కుంభమేళ గురించి, పుష్కరాల గురించి వింటూ ఉంటాం. అయితే కుంభకోణం యొక్క ప్రత్యేకత, ఇక్కడ ఒక సరస్సుకి అనగా ఒక పుష్కరిణికి కుంభమేళ నిర్వహిస్తారు. అదే ప్రస్తుతం మనం చూస్తున్న మహామహం పుష్కరిణి. సుమారు 6 ఎకరాల్లో 21 బావులతో చుట్టూ 16 దేవాలయాలతో కుంభకోణం నడి బొడ్డున ఉంటుంది ఈ అద్భుత పుష్కరిణి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక పుష్కరిణికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరిపే ఏకైక ప్రదేశం. మాఘమాసంలో వచ్చే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి లక్షలాది తమిళ ప్రజలు దేశ నలుమూలల నుంచి కుంభకోణం చేరుకుంటారు. చివరిగా 2016లో ఈ కుంభమేళా జరిగింది. ఇక్కడ సుమారు 10 లక్షల మంది హాజరయ్యారని అంచనా. తిరిగి 2028లో ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇప్పుడు కుంభకోణంలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి తెలుసుకుందాం. ముందుగా కోనేరు దగ్గరలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయాన్ని సందర్శిద్దాం. ఎలా అయితే శ్రీ మహావిష్ణువుకి 108 దివ్య దేశాలు ఉన్నాయో, అలానే పరమేశ్వరుడికి తమిళనాడులో 275 ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. వాటినే పాదల్పట్ర క్షేత్రాలు అంటారు. అందులో ముఖ్యమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇదే కాశీ విశ్వనాథర్ దేవాలయం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతామాత జాడ అన్వేషిస్తూ మార్గమధ్యలో ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ శివుణ్ణి పూజించారని కూడా చెప్పబడుతుంది. శ్రీరాముడి కోసమే కాశీ విశ్వనాథుడు లింగ రూపమై ఇక్కడ వెలిశాడని, ఇక్కడ దగ్గరలో ఉన్న మహామహం యొక్క కోనేరులో భారతదేశంలోని 9 ప్రముఖ నదులు ఇక్కడ మమేకమయ్యాయని, ఇక్కడ స్నానమాచరించి దగ్గరలోని ఆది కుంభేశ్వర స్వామిని దర్శించాలని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. విశ్వనాథ దేవాలయం అనంతరం మనం దర్శించబోయే మరో దేవాలయం శ్రీ నాగేశ్వర దేవాలయం. కుంభకోణం అనేది 7-8 శతాబ్దాల మధ్య మొదటి చోళుల యొక్క రాజధానిగా వెలిసింది. అందుకే చోళులు ఇక్కడ అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఈ దేవాలయం కుంభకోణం రైల్వే స్టేషన్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో చోళ రాజైన ఆదిత్య చోళుడి చేత నిర్మించబడింది. ఈ దేవాలయం యొక్క శిల్ప సంపద ఖగోళ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో మొదటి 3 రోజులు సూర్యకాంతి నేరుగా గర్భగుడిలోని లింగం మీద పడే విధంగా దేవాలయాన్ని నిర్మించారు. అంతరిక్షంలో ఉండే నక్షత్ర మండలాలని వీరు 9వ శతాబ్దంలోని ఈ దేవాలయాల యొక్క సీలింగ్ల మీద అద్భుతంగా చిత్రీకరించారు. 5 గోపురాలు, 3 ప్రాకారాలతో భారీగా ఉంటుంది ఈ దేవాలయం. ఇక్కడ పరమేశ్వరుడు భారీ శివలింగం ఆకారంలో ఉంటాడు. ఆ శివలింగాన్ని ఒక భారీ పాము చుట్టుకుని ఉండడం కారణంగా ఈ దేవాలయానికి నాగేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. ప్రధాన గర్భాలయంలో కెమెరాలకి అనుమతి లేదు. లింగం ఈ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, తమిళనాడులోని దేవాలయాలన్నీ ఉదయం 7 నుంచి 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. ఇప్పుడు కుంభకోణం పేరు వెనక కారణమైన అతి ముఖ్యమైన దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చాం. అదే ఆది కుంభేశ్వర దేవాలయం. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో 1300 ఏళ్ల క్రితం చోళుల చేత నిర్మించబడింది ఈ దేవాలయం. దేవాలయాన్ని దర్శించే ముందు ఈ దేవాలయం వెనుకున్న చరిత్రని తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ప్రతి యుగం చివరలో ప్రళయం సంభవించి సృష్టి అంతా నాశనమై యుగాంతం ఏర్పడి కొత్త యుగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ కుంభకోణంలోనే మనం జీవిస్తున్న ప్రస్తుత యుగంలోని జీవం ఒక ఆవిర్భావానికి సంబంధించినది. యుగాంతం అనంతరం బ్రహ్మదేవుడు ఈ సృష్టి నాశనం కాకుండా ఉండాలని అన్ని జీవరాశుల యొక్క బీజాలని ఒక కుండలో భద్రపరిచాడు. దాన్నే అమృత కలశం అని పిలుస్తారు. దీన్నే సంస్కృతంలో కుంభం అని పిలవడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు ఆ కుంభాన్ని మేరు పర్వతం మీద ఉంచాడు. ప్రళయం సంభవించినప్పుడు అది భూమి మీద ఉన్న సమస్త ప్రాణులని నాశనం చేసి బ్రహ్మ సిద్ధం చేసిన కుంభం కూడా స్థానభ్రంశం అయింది. ఏళ్ల తరబడి అది వరద నీటిలో ప్రవహించి చివరిగా ప్రస్తుతం ఉన్న కుంభకోణానికి చేరుకుంది. అక్కడ పరమేశ్వరుడు ఒక కీచకుడి రూపంలో తన బాణంతో ఆ కుంభాన్ని ధ్వంసం చేసిన. అప్పుడు ఆ కుంభంలోని జీవబీజాలన్నీ బయటికి వెదజల్లబడి కొత్త సృష్టి ఏర్పడింది. ఆ కుంభంలో మిగిలిపోయిన అమృతాన్ని పరమేశ్వరుడు కూజా ఆకారంలోని లింగ రూపంలో ఏర్పడి ఆ అమృతాన్నంతటిని స్వీకరించడు. ఆ కారణంగానే ఈ దేవాలయానికి ఆది కుంభేశ్వరం అని, ఈ ప్రదేశానికి కుంభకోణం అని పేరు వచ్చింది. ఇదే మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం కుంభకోణం పట్టణంలోనే మొట్టమొదటిది, అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని కూడా నిర్మించింది చోళరాజు అయిన ఆదిత్య చోళుడు.
ఏప్రిల్ నెలలో మొదటి 3 రోజులు సూర్యకిరణాలు ప్రధాన గర్భాలయంలోని లింగాన్ని తాకినప్పుడే ఈ దేవాలయంలో ప్రధాన ఉత్సవాలు జరపబడతాయి. మనం వీడియో మొదట్లో సందర్శించిన ఈ కోనేరులోనే ప్రళయం అనంతరం ఆ అమృత కలశం అనేది ఇక్కడికి వచ్చి స్థిరపడింది. అందులోని అమృత బిందువులు ఇక్కడికి పడడం కారణంగానే ఈ ప్రదేశంలో కుంభమేళా నిర్వహిస్తున్నారు. ఇదే మహామహం యొక్క కోనేరుకి ఆది కుంభేశ్వర దేవాలయానికి మధ్యనున్న సంబంధం. ఈ దేవాలయం పౌరాణిక గాథకి మాత్రమే కాదు, అద్భుతమైన శిల్ప సంపదకు కూడా ప్రసిద్ధి. ఈ దేవాలయ దర్శనానంతరం మన తర్వాతి ప్రయాణం కుంభకోణంలోని అతి ముఖ్యమైన వైష్ణవ దేవాలయం శ్రీ సారంగపాణి దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణ ఈ గాలిగోపురమే. సుమారు 12 అంతస్తుల ఎత్తులో 175 అడుగులతో 15వ శతాబ్దంలో విజయనగర రాజుల చేత నిర్మించబడింది. వైష్ణవంలో ఆళ్వాళ్ళు ఏ దేవాలయాన్ని అయితే ఎక్కువసార్లు సందర్శించి కీర్తనలు రాశారో ఆ దేవాలయాలు చాలా ముఖ్యమైనవి. వాటిలో మొదటిది తిరుపతి కాగా, రెండోది శ్రీరంగం, మూడోది ఈ కుంభకోణంలోని సారంగపాణి దేవాలయం. ఈ దేవాలయాన్ని 9 మంది ఆళ్వాళ్ళు సందర్శించి అనేక కీర్తనలు రాయడం జరిగింది. ఇది కుంభకోణంలోని ఏకైక దివ్యదేశం. అలాగే కుంభకోణంలో సుమారు 180 వరకు దేవాలయాలు ఉంటే అందులో 3 మాత్రమే వైష్ణవ దేవాలయాలు. ఇప్పుడు మనం స్వామివారిని సందర్శిద్దాం. స్వామివారి ఇక్కడ శయన భంగిమలో ఉంటారు. మనం చూసింది స్వామివారి నమూనా విగ్రహం. ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ కూడా ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటాయి. కుంభకోణంలో మరో ప్రత్యేకత ఉంది. అది కూడా ఈ దేవాలయం సమీపంలోనే ఒక ముఖ్యమైన ప్రదేశం ఉంది. దాన్ని సందర్శిద్దాం పదండి. ఇదే ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజం యొక్క బర్త్ ప్లేస్. శ్రీనివాస రామానుజం ఈ ప్రదేశంలోనే జన్మించాడు. ఇదే శ్రీనివాస రామానుజం యొక్క ఇల్లు. ప్రస్తుతం నేను వచ్చింది మధ్యాహ్న సమయం కాబట్టి ఈ ఇల్లుని మూసేసి ఉంది. ఒకవేళ మీరు కుంభకోణం వస్తే ఈ దేవాలయం పక్కనే ఉన్న శ్రీనివాస రామానుజం ఇంటిని కూడా సందర్శించండి. ఇప్పుడు మనం సందర్శిస్తున్న మరో దేవాలయం శ్రీ చక్రపాణి దేవాలయం. ఇది కూడా వైష్ణవ దేవాలయం. ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు తన ఆయుధమైన చక్రంతో కూడి చక్రధారి అయి పూజలు అందుకుంటున్నాడు. సూర్యభగవాను యొక్క అహంకారాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రంతో అణిచి ఇక్కడ చక్రపాణిగా ఏర్పడ్డారు. ఆ కారణం చేతనే దీన్ని భాస్కర క్షేత్రం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని 16వ శతాబ్దంలో నాయకరాజులు అభివృద్ధి పరిచారు. తదనంతరం మనం సందర్శించబోయే మరో ముఖ్యమైన దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన దర్శనం శ్రీ ఐరావతేశ్వర స్వామి టెంపుల్. దీని గురించే నేను ఇంతకు ముందే గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అనే ఒక వీడియో కూడా తీయడం జరిగింది. చూడని వారు ఉంటే ఆ వీడియోని సందర్శించగలరు. ఇవి జంట దేవాలయాలు. ముందుగా మనకు వచ్చేది అమ్మవారి దేవాలయం, తదనంతరం ఐరావతేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని రాజరాజ చోళుడి మనవడైన రాజరాజ చోళ II చేత 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ విధంగా 4 దేవాలయాలని కలిపి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్గా పిలుస్తారు. అమ్మవారి దేవాలయ సందర్శనానంతరం మనం ఐరావతేశ్వర స్వామి దేవాలయం వైపు ప్రయాణం సాగిద్దాం. కుంభకోణంలో సుమారు 180 దేవాలయాలు ఉన్న ఈ దేవాలయానికి మాత్రమే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడింది. మొదటగా కోట గోడ వంటి నిర్మాణం మనకి స్వాగతం పలుకుతుంది. ఎదురుకుండా నంది మండపం మరియు బలిపీఠం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సప్తస్వరాల మెట్లు. ఒక్కో మెట్టు ఒక్కో సంగీత ధ్వనిని కలిగిస్తుంది. ఈ దేవాలయ నిర్మాణ శైలి ఒరిస్సాలోని కోనార్క్ దేవాలయాన్ని పోలి ఉంటుంది. దేవాలయం రథం ఆకారంలో ఉండి గుర్రాలు మరియు ఏనుగులు ఆ రథాన్ని లాగుతున్నట్టుగా ఉంటుంది. 2వ రాజరాజ చోళుడు తన తండ్రి మరియు తాత వలె భారీ నిర్మాణాలు కాకుండా చిన్న నిర్మాణాలను నిర్మించి వాటిలో అద్భుతమైన శిల్ప సంపదతో ఆ నిర్మాణానికి అందాన్ని తీసుకొచ్చాడు. ఈ దేవాలయం చోళరాజుల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు లింగ రూపంలో ఉండి శ్రీ ఐరావతేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ దేవాలయంలోని గర్భాలయానికి వెళ్ళే మార్గంలోని మండపాల యొక్క స్తంభాలు ఏ విధమైన శిల్పాలతో లేకుండా ప్లెయిన్గా ఉన్నాయి. అంటే దృష్టి చంచలం లేకుండా నిర్మలమైన మనసుతో భగవంతుని సందర్శించాలని ఈ విధంగా నిర్మించారు. ఇదండి ఐరావతేశ్వర స్వామి యొక్క విశేషాలు. ఈ దేవాలయం కుంభకోణం పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి మరో ముఖ్యమైన దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. అదే గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్లో చివరిది 4వదైన తిరుభువనం శ్రీ శరభేశ్వరర్ దేవాలయం. దేవాలయం ఆరంభంలోనే మనకి 5 అంతస్తుల
భారీ గోపురం మనకి స్వాగతం పలుకుతుంది. ఈ దేవాలయాన్ని నిర్మించింది 12వ శతాబ్దంలోని చోళ చివరి గొప్ప రాజైన కులుత్తుంగ చోళ III. తాంజావూరులోని బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురంలోని చోళ దేవాలయం మాదిరిగానే ఈ దేవాలయం గోపురం కూడా ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయం గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో తీయడం జరిగింది. ఆసక్తి గలవారు చూడగలరు. ఈ దేవాలయం యొక్క మరో విశేషం, దేవాలయం యొక్క గాలి గోపురం మరియు విమాన గోపురం రెండు సమానమైన ఎత్తులో ఉండడం. ఈ విధమైన నిర్మాణం ఏ చోళ దేవాలయంలోనూ మనకు కనిపించదు. ఇప్పుడు ఒకసారి మనం మూల విరాట్ని సందర్శిద్దాం. ఇక్కడ మూల విరాట్ శివుడు లింగ రూపంలోనూ మరియు అధిష్టాన దేవత శరభేశ్వర రూపంలోనూ ఉంటుంది. ఈ దేవాలయం కూడా పాదల్పెట్ర క్షేత్రం అనగా పరమేశ్వరుడు యొక్క 275 ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. మనం ఇప్పుడు ప్రధాన లింగాన్ని సందర్శిద్దాం. దాని తర్వాత అధిష్టాన దేవతని సందర్శిద్దాం. ఈ దేవాలయం సమయం కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవాలయం కుంభకోణం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో టువర్డ్స్ చిదంబరం వెళ్ళే మార్గంలో మనకి ఉంటుంది. ఈ దేవాలయం ప్రధాన ఆకర్షణ ఈ గాలిగోపురం. తిరుభువనం అనే ప్రదేశంలో ఉండే ఈ దేవాలయానికి మాత్రమే కాదు, ఇక్కడున్న సిల్క్ చీరలకు కూడా పెట్టింది పేరు. ఇప్పుడు మనం కుంభకోణంలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను ఒకసారి సందర్శిద్దాం. ముందుగా కుంభకోణం అంటే గుర్తొచ్చేది మహామహోక ఉత్సవం. అనంతరం గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్ అయిన ఐరావతేశ్వర స్వామి దేవాలయం. మరో విశేషం, సిటీ యూనియన్ బ్యాంకు దాని యొక్క ప్రధాన కేంద్రం ఇదే. దానితో పాటు కుంభకోణం సిల్క్ శారీస్. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఏసీ బస్ స్టాప్ కూడా కుంభకోణంలోనే పెట్టింది. దానితో పాటు ప్రపంచ గొప్ప మ్యాథమెటిషియన్ అయిన శ్రీనివాస రామానుజం ఈ ప్రదేశంలో జనించాడు. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ కూడా ఇక్కడి వాడే. వీటన్నిటితో పాటు కుంభకోణం డిగ్రీ కాఫీ కూడా చాలా ఫేమస్. వీటితో పాటు కుంభకోణంలో చూడాల్సిన మరికొన్ని దేవాలయాల్ని చిత్రమాలిక రూపంలో సందర్శిద్దాం. ఇదండి దేవాలయాల నగరం కుంభకోణం గురించిన పూర్తి సమాచారం. ఈ ప్రదేశం తమిళనాడులోని తాంజావూరుకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఒకవేళ తమిళనాడు దర్శించడానికి వస్తే కుంభకోణాన్ని మాత్రం తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ జై శ్రీరామ్. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.